వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఫ్రెండ్, స్నేహితుడు. ఎ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. స్నేహితుడు, ఫ్రెండ్. A friend loves at all times. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించును. అటివాడు ఆపద్దినమున సహోదరుని వంటి వాడు. Such a friend is like a brother in the day of trouble. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. బాధలలో నన్ను ఆదరించెను, వేదనలాయందు తోడునిచ్చెను, నా భారమంతయు తొలగించెను, క్షీర ద్రాక్షలే సేద తీర్చెను. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. బాధలలో నన్ను ఆదరించెను, వేదనలాయందు తోడునిచ్చెను, నా భారమంతయు తొలగించెను, క్షీర ద్రాక్షలే సేద తీర్చెను. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఏ ఫ్రెండ్ లవ్స్ అట్ ఆల్ టైమ్స్. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. స్నేహం స్నేహం అన్నప్పుడు మన మనస్సుకి, మనకి ఎవరైతే సన్నిహితులో, ఆప్తులో, ప్రియులో
వారొస్తారు కదా! మనకెవరు స్నేహితులుగా ఉన్నారో. అవి ప్రస్తుత దినాలు కావచ్చు, పూర్వ దినాలు కావచ్చు. ఎవరో ఒకళ్ళు మనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు గదా! అట్లా మనం పురాణాలలో, ఇతిహాసాల్లో చూసినా అట్లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. చారిత్రాత్మక గ్రంథమైనటువంటి బైబిల్‌లో కూడా మనం చూసినట్లయితే అట్లా ఆప్తులైనటువంటి, సన్నిహితులైనటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. కృష్ణుడు, కుచేలుడి గురించి మనం విన్నాం గదా! అనేకమైనటువంటి కథలు. అట్లనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దావీదు, యోనాతాను అను ఇరువురు స్నేహితులున్నారు. వీళ్ళు గూడా ఎంతో చక్కగా ఆత్మీయ స్నేహితులనమాట. ఎంతో అన్యోన్యమైనటువంటి, సన్నిహితమైనటువంటి స్నేహం కలిగినటువంటి వారు. కృష్ణుడు, కుచేలుడి గురించి మనం విన్నాం. అట్లనే బైబిల్ గ్రంథంలో మనకి యోనాతాను, దావీదు మనకు కనపడుతున్నారు. మన సొంత జీవితంలో కూడా మనకి ఎంతో ప్రియులైనటువంటి వారు, ఆప్తులైనటువంటి వారు, సన్నిహితులైనటువంటి వారు, స్నేహితులుంటారు కదా! మన కష్టకాలంలో మనకి ఉపకారం చేసినటువంటి వారు, మన మనస్సును అర్థం చేసుకున్నటువంటి వారు, మనం అడగకుండానే మనకు ఉపకారం చేసేవారు. కష్ట సమయంలో మనకు తోడుండేవారు. అయితే ఏ మనుష్యుడైనా ఇంకొక మనుష్యునికి కొంతవరకే. చాలా సందర్భాల్లో మన ప్రయాణం గాని, మన జీవిత గమనం గాని ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుందనమాట. అందుకే దావీదు ఇట్లా చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 23 అధ్యాయంలో మనం చదివినట్లయితే, "గడాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయానికి భయపడను. ఏలయనగా నీవు నాకు తోడై ఉందువు." స్నేహితుడంటే తోడుగా ఉంటాడు. కానీ ఏ స్నేహితుడైనా ఎంతవరకు తోడుగా ఉండగలడు? ఏ పరిస్థితుల్లో తోడుగా ఉండగలడు? వాళ్ళకుండే అవసరతలు వాళ్ళకుంటాయి. వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకుంటాయి. వారి కుటుంబాలు వారికుంటాయి. వారి సమస్యలు వారికుంటాయి. మన ఇబ్బందుల్లో, మన అవసరతల్లో, మన కష్టంలో, మన ఒంటరితనంలో కొంతవరకు ఎవరైనా మనకి ఆదరణ ఇవ్వగలరు, ఓదార్పు ఇవ్వగలరు, తోడు ఇవ్వగలరు. కానీ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కృప చూపువాడు, విడవక ఎడబాయక కాపాడి ప్రేమించేవాడు, నిజమైనటువంటి స్నేహితుడు మానవులందరికీ ఉన్నారు ఎవరైనా అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హృదయమనెడు తలుపోనొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడ పరుడు కాడు ప్రాణ స్నేహితుడు అఖిల జగములకు ఇతడు మిత్రుడు. అఖిల జగములకు ఇతడు మిత్రుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అఖిల జగములకు భూలోకవాసులందరికీ కూడా మిత్రునిగా ఉన్నాడు. ఇప్పుడు అమెరికా దేశం ఒకే సమయంలో పాకిస్తాన్‌కు, ఇండియాకు స్నేహితునిగా ఉండలేరు కదా! అమెరికా దేశం పాకిస్తాన్‌కి స్నేహితునిగా ఉంటే, భారతదేశానికి స్నేహితునిగా ఉండలేదు. అట్లనే రైవల్రీ ఉంటుంది కదా! ఇప్పుడు అమెరికా దేశం ఏం చేస్తా ఉంది చూడండి. రాజకీయం, పాలిటిక్స్. చైనా అయితే ఆహ్, ఆహ్, క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునవచ్చు. చైనా మీద మేము ఏ విధమైనటువంటి శాంక్షన్స్ గానీ, ఆంక్షలు గానీ, టారిఫ్స్ గానీ, అభ్యంతరాలు గానీ పెట్టుటలేదు. అయితే భారతదేశం అయితే ఇంపోర్ట్ చేసుకొనడానికి వీల్లేదు. రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొనుటను బట్టి మేము మొదట వేసినటువంటి 25% టారిఫ్ కంటే ఇంకొక 25% టారిఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్ అన్నింటి మీద, ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అన్నింటి మీద భారతదేశము సరఫరా చేసే ఎగుమతులన్నింటి మీద మేము విధిస్తాము. ఎగుమతులు, దిగుమతులు అంటాం గదా! ఎగుమతులు అంటే ఎక్స్‌పోర్ట్స్, దిగుమతులు అంటే ఇంపోర్ట్స్. ఇప్పుడంతా కూడా ప్రాబ్లమ్ ఏంటంటే మార్కెట్ సెక్టార్ చాలా ప్రాబ్లమ్‌గా ఉంది, గందరగోళంగా ఉంది. మార్కెట్ అంటే మనీ గదా! ఫైనాన్సెస్. ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన రాజులకు, మన అధికారులకు, క్యాబినెట్ మినిస్టర్స్‌కు, చీఫ్ మినిస్టర్స్‌కు మంచి కౌన్సిలర్స్ కావాలి. మంచి బ్యూరోక్రాట్స్ కావాలి. దానియేలు చూసినట్లయితే రాజుకి ఏ సమస్య వచ్చినా కూడా కుడి పక్క నుండి రాజుకి ధైర్యాన్ని ఇచ్చేవానిగా, రాజు యొక్క సమస్యలో నుండి, ఆ సమస్యలో నుండి వెలుపలికి రప్పించేవానిగా దానియేలు ఉన్నాడు. అట్లనే
యోసేపు చూసినట్లయితే రాజు యొక్క ప్రతి భారంలోను, ప్రతి సమస్యలోను, ప్రతి కష్టంలో మంచి లెస్ అయినటువంటి ఆలోచన చెప్పి, మంచి జ్ఞానం ఇచ్చి, రాజుకు ఊరట కలిగించేవానిగా, నెమ్మది కలిగించేవానిగా, సమాధానం కలిగించేవానిగా, ఆదరణ కలిగించేవానిగా ఉన్నారు. ఈ రోజుల్లో మన చీఫ్ మినిస్టర్స్ గానీ, ప్రైమ్ మినిస్టర్‌ని గానీ, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్‌ని గానీ చూస్తే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కష్టం మనకేం తెలుసు? మనకు అప్పగించినటువంటి 5, 6 పనుల్లో మనకి ఆఫీస్‌లో 5, 6 పనులు చేయడమే కష్టం. 5, 6 పనులు మనకి అప్పగిస్తే ఒక పని చేస్తాం. 5 పనులు రేపటికి పెండింగ్ పెడతాం. అట్లాంటిది చీఫ్ మినిస్టర్ అంటే, ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళ మీద ఎంత భారం ఉంటుంది చెప్పండి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఆరోగ్యం రీత్యా సమస్యలుంటాయి. ఇప్పుడు స్టాలిన్ గారు చూసారంటే ఆయనకి ఎంతో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నప్పటికి ఇంకా ఆయన నడుస్తున్నారంటే ఒక అద్భుతం కదా! అమెరికా వెళ్ళి తర్వాత బ్లడ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇంకా అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఆయన పొందుకుంటున్నారు. హెల్త్ విషయాలన్నీ పైకి చెప్పరు కదా! హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఇంకెంత కష్టం. సహాయం చేయాలనే ఉంటుంది. ఎవరికి సహాయం చేయాలని ఉండదు? ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకందరికీ మేలు చేయాలి, నా పరిపాలన రామ రాజ్యంలాగా ఉండాలి, నా పరిపాలన కృష్ణుడి రాజ్యంలాగా ఉండాలి, దేవుని రాజ్యంలాగా ఉండాలి అని మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు మోదీ గారు కలిగున్నారు, స్టాలిన్ గారు కలిగున్నారు. అయితే ఉద్దేశాలు మనం ఎన్నైనా కలిగి ఉండొచ్చు. చివరిగా నెరవేరేదేంటంటే దేవుని ఉద్దేశమే. దేవుని సహాయం లేకుండా మనం ఏ ప్రయత్నం చేసినా అది వర్ధిల్లదు. అందువల్ల దేవుని సహాయం మనం కోరుకోవలసినటువంటి వారముగా ఉన్నామో. ఇప్పుడు చూడండి సమస్యొచ్చింది. ఒక సమస్యొచ్చింది. ఎవరి కాలంలో వచ్చింది ఈ సమస్య? ఫరో కాలంలో వచ్చింది. ఫరో అంటే ఏంటంటే ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ అంటున్నాం, ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం, ప్రెసిడెంట్ అంటున్నాం. ఫరో అంటే ప్రైమ్ మినిస్టర్ లాగాననమాట పూర్వకాలంలో. ఎక్కడ? ఈజిప్ట్‌లో రాజుని ఫరో అంటారు. ఫరో ఒక కల కన్నాడు. ఆ కల కని కలను మర్చిపోతాడనమాట. నేను కన్నటువంటి కల మర్చిపోయాను. నేను కనినటువంటి కలని జెప్పాలి. ఆ కల యొక్క భావం జెప్పాలి అని జెప్పి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండును, మాంత్రికులను, మంత్రతంత్రజ్ఞులను, జ్ఞానులను అందరిని కూడా సమకూర్చాడు సభలో. అయితే అందరికి కూడా ఎంతో విపరీతంగా అనిపించింది. రాజుగాని పిచ్చి పట్టిందా ఏంటి? కళ చెప్తే కళ యొక్క భావం మేము ఆలోచించి చెప్పడానికి అవకాశం ఉంటది. అసలు కళే చెప్పకపోతే మేమెక్కడ ఆయన మనసులోకి వెళ్లి, ఆయన మైండ్‌లోకి వెళ్లి, ఆయన ఏం కలగన్నాడో చూసి, ఆయన ఏం కలగన్నాడో తెలుసుకొని, ఆ కళ యొక్క భావాన్ని గూడా జెప్పాలా? చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నగా, క్లిష్టమైనటువంటి సమస్యగా, ఎవరు సాల్వ్ చేయలేనటువంటి సమస్యగా ఆ ఫరో దేశంలో ఉండిపోయిందనమాట. అయితే ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు ద లా 29:29 డ్యూటెరానమీ. ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 29 వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్. రహస్యములు దేవుని వశం. ఇప్పుడు ఏం రహస్యం ఉందో ఈ టారిఫ్ వేయడానికి గల కారణం ఏంటో, చైనా మీద వేయకపోవడానికి టారిఫ్స్ ఇండియా మీద వేయడానికి కారణం ఏంటో మనకు తెలుసు కదా! చైనాకి, ఇండియాకు ఎట్లైనా జెలసీ క్రియేట్ చేయాలి. ఎట్లాగైనా రైవల్రీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు గాజా తర్వాత ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉంటే యుద్ధం ఉంది. అట్లనే యుక్రెయిన్‌కి, రష్యాకి మధ్య యుద్ధం ఉంది. అట్లనే ఇండియాకు, చైనాకు యుద్ధం వస్తే చూసి సంతోషించే మొదటి వాళ్ళెవరు? గ్రద్దే గదా! గ్రద్ద ఎక్కడుంటే పీనుగ ఎక్కడుంటే అక్కడ గ్రద్ద ఉంటది గదా! పీనుగ కోసం కాచుకొని ఆ పీనుగ యొక్క రక్తాన్ని పీల్చేయడానికి ఆ గ్రద్ద ఎదురు చూస్తూ ఉంటది. ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే భారతదేశానికి, చైనాకి కలలం, కలత, విభేదాలు, శత్రుత్వం, రైవల్రీ క్రియేట్ చేయడానికి మేము ఆహ్, చైనా యొక్క హ్మ్. రష్యన్ కనెక్షన్ గురించి ఏమి అభ్యంతరాలు చెప్పం. చైనా ఎంతైనా క్రూడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొనవచ్చు. అయితే మేము ఆంక్షలేమి విధించం. టారిఫ్స్ ఏమి చైనా మీద వేయం. అయితే ఇండియా మీద వేస్తాం. అంటే ఏంటంటే చైనా మీద టారిఫ్ వేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. చైనాకి వీళ్ళ కాకపోతే ఇంకా చాలా మార్కెట్స్ ఉన్నాయని తెలుసు. అదొక్కటి మాత్రం కాదు. అండర్‌లయింగ్ సిద్ధాంతం ఏంటంటే భారతదేశానికి తర్వాత చైనాకు ఎట్లైనా కాంపిటీషన్ కలుగ చేయాలి, శత్రుత్వం కలుగ చేయాలి, అసూయ కలుగ చేయాలి, ఈర్ష్య కలుగ చేయాలి, యుద్ధం కలుగ చేయాలి. అప్పుడు యుద్ధం కలుగ చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మోదీ గారు ఏమంటున్నారు? మీ వెపన్స్ మాకు వద్దనే వద్దు. మాకు వెపన్స్ అవసరమే లేదు. మా ఇండియా భారతదేశం శాంతి కామక దేశం. వి ఆర్ ఫర్ పీస్. వి విల్ నాట్ బై ఎనీ ఆఫ్ యువర్ వెపనరీ. హావ్ యువర్ వెపనరీ విత్ అస్. ఇప్పుడు మనం చూసిన పుస్తకం ఉంది కదా! పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో ఏం జరుగుతుందంటే ఆహ్, ముగ్గురు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి క్రిస్టియన్, ఇంకొక వ్యక్తి ఫెయిత్‌ఫుల్, ఇంకొక వ్యక్తి హోప్‌ఫుల్.
ఈ ముగ్గురు ఆ వ్యానిటీ ఫెయిర్ గుండా వెళుతూ ఉన్నారు. వ్యానిటీ ఫెయిర్ గుండా వెళుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ వ్యానిటీ ఫెయిర్ ఎక్కడుంది? సెలెస్టియల్ సిటీకి వెళ్ళే త్రోవలో హైవే దగ్గరుందనమాట. This Vanity Fair is situated right on the highway leading to the king's home, that is Celestial City Zion. Any pilgrim intends to land in the Celestial City must go through this highway and encounters, unfortunately, the Vanity Fair. There is no holiday for this Vanity Fair. If Sunday were to be holiday, these poor pilgrims, Christian, uh, what are the who are the other two companions of the poor Christian in his journey to the celestial city? One is hopeful and other is faithful. These three were uh, on their journey to the celestial city. Not only these three, if we read the book Pilgrim's Progress, each one of us will identify ourselves with one of the characters in the book. So there is Christian, there is hopeful, and there is faithful and hopeful. Three people. What has happened is they were going through the Vanity Fair because they could not avoid, because this Vanity Fair is erected for all the 365 days or working days, and there is the famous Italian merchandise, the famous uh, British merchandise, and many other merchandises. Indian merchandise was there, of course. Then America was not known. I think there was no mention of the famous American merchandise in the Pilgrim's Progress. When the Christian and hopeful and faithful goes through the Vanity Fair, because they cannot avoid that, what was asked by the people in the stalls, by the people in the merchandise, is, "What will you buy? You must buy something." It's a compulsion. You see 666. నా దగ్గర వెపన్స్ కొంటావా చేస్తావా? నువ్వు నా దగ్గర వెపన్స్ కొంటేనే నేను నీ యొక్క ఎక్స్‌పోర్ట్స్‌ను అంగీకరిస్తాను. లేకపోతే టారిఫ్ ఏస్తాం. అట్లా ఈ వ్యానిటీ ఫెయిర్‌లో ఇటాలియన్ మెర్కండైజు మదర్ ఆఫ్ ఆల్ మెర్కండైజెస్ అనమాట. ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ మెర్కండైజెస్. సో, ఆహ్, దీస్ పిల్గ్రిమ్స్ వర్ ఆస్క్డ్, "వాట్ విల్ యూ బై?" దెన్ ఫెయిత్‌ఫుల్ సేస్, "ద ట్రూత్." మేము సత్యమును కొంటాము. సత్యమును అమ్మివేయక కొని ఉంచుకొనుడి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనం ఏం కొనుక్కుంటాం? బంగారం కొంటాం, వెండి కొంటాం, తర్వాత పట్టు పీతాంబరాలు కొంటాం, పట్టు వస్త్రాలు కొంటాం, ఇండ్లు కొంటాం, అపార్ట్మెంట్స్ కొంటాం. ఇంకా ఉదయం నుంచి లేచేటప్పటి వరకు అదే పని కదా! ఇంక కొనే పనే. అట్లా అనేకమైనటువంటి వస్తువులు మనం కొనేవారముగా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ క్రిస్టియన్, ఫెయిత్‌ఫుల్, హోప్‌ఫుల్ ఏమంటున్నారు? ఏం కొంటారు? మీరేమన్నా కొంటేనే ఇక్కడి నుంచి మేము వెళ్ళనిచ్చేది. కొనకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే మార్గమే లేదు. ఇక్కడి నుంచి మీరు సమాధి అయిపోతారు జాగ్రత్త అని చెప్పి థ్రెటనింగ్ అనమాట. సేటన్ ఫస్ట్ బెగ్గర్‌లాగా వస్తాడు. వాడికి కొంచెం చోటు ఇచ్చినట్లయితే మనని వాడు కింగ్‌గా ఉండి రెయిన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళున్నారు. నార్కోటిక్స్‌కి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళున్నారు. ఇనీషియల్‌గా సాతానుడు, ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చే సాతానుడు దరిద్రునిలాగా వస్తాడు, బెగ్గర్‌లాగా వస్తాడు, అలవాటు చేస్తాడు డ్రగ్స్‌కి. ఒక వ్యక్తి ఒక విధమైనటువంటి ఆ మత్తు పదార్థానికి అలవాటు పడినప్పుడు బానిసగా మారిపోతాడు. బానిసగా మారిపోయి ఇంకా డ్రగ్ లేకపోతే, ఆ మందు లేకపోతే ఇక ఏ పని కూడా చేయలేడనమాట. నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. బాడీలో ఏ పార్ట్స్ కూడా సరిగ్గా పనిచేయవు. ఎందుకంటే హి వాస్ అడిక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ drugs, some kind of chemicals. So the one who has come like a beggar with some packets of drugs in the beginning now becomes the master leader of the life of this poor addict. So Satan comes like a beggar. What will you buy? Then we need to say nothing. Nothing. We will buy nothing. Not only say no to drugs, you have to just run away. You have to just run away. How many people are getting addicted to drugs? America. We think America is safe. We think recently I happened to meet a church member, and the church member says India is no longer safe, so we sent our children to US because US is stable. It's a pity. దూరపు కొండలు నూనె అంతకంటే ఏం లేదు. ఇండియా
స్టేబుల్‌గా లేదు. ఇండియా సుభిక్షంగా లేదు. ఇండియా పేదరికంలో ఉంది. దారిద్ర్యంలో ఉంది. ఇండియాలో అవకాశాలు లేవు. అందుకని చెప్పి అమెరికా దేశం బాగున్నది గనక, సుభిక్షంగా ఉన్నది గనక, అమెరికా దేశం బాగున్నది గనక మేము మా పిల్లల్ని అమెరికా పంపించాము అని జెప్పి చెప్పేవాళ్ళు చాలామందున్నారు గదా! కానీ వాస్తవం ఏంటంటే అమెరికా ఈజ్ నో మోర్ సేఫ్. అది తెలుసుకోనాలి. భారతదేశం అన్ని విధాలా కూడా ఎంతో క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నదని చెప్పుకోవాలి అమెరికాతో పోలిస్తే. అమెరికాలో ఉన్నటువంటి లొసుగులు ఎట్లా తెలుస్తాయి మనకిప్పుడు? ఈరోజు న్యూస్ ఏంటి? భారతదేశం మీద 50% టారిఫ్ వేయటం వలన ఆహ్, అమెరికా దేశము 37 ట్రిలియన్, 37 ట్రిలియన్ యూఎస్ డాలర్స్ అప్పు క్లియర్ చేసుకోగలుగుతుంది. చూసారా? ట్రిలియన్స్, ట్రి బిలియన్స్ గురించి తెలుసు. ఇంక ట్రిలియన్స్‌కొస్తే ఇంక చెప్పుకోనవసరం లేదు. చూసారా? అమెరికా దేశం అంతా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏ ఏ దేశం సేఫ్ చెప్పండి? అప్పులు లేనటువంటి భారతదేశం సేఫా? అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఎప్పుడు సంపూర్ణంగా పాతాళంలోనికి మృంగివేయబడుతుందో అమెరికా దేశం సమూలంగా భూలోకంలో నుండి తీసివేయబడుతుందో, మ్యాప్‌లో నుంచి అమెరికా దేశం కొట్టివేయబడుతుందో దేవునికే ఎరుక. అమెరికా మీద అధ్యక్షునిగా ఉన్నటువంటి ట్రంప్ గారికే ఎరుక. ఆయనకే తెలుసు. ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, ఎన్ని అప్పులున్నాయో, ఎప్పుడు ఆ ఈగిల్ పడిపోతుందో. అమెరికా దేశంలో కీలక పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. దేవుని దృష్టికి మరుగైనది ఏమన్నా ఉందా? దేవుని దృష్టికి మరుగేముంది? ఇండియా మీద 50% టారిఫ్ వేస్తే $37 ట్రిలియన్ వాళ్ళకి అప్పు పోతుందని చెప్పి ఇట్లా చేస్తా ఉన్నారు. కానీ అమెరికా దేశం అడాప్ట్ చేసుకోవలసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరం నుండి అయినను, దక్షిణం నుండి అయినను హెచ్చింపు, అభివృద్ధి, దేవుని ఆశీర్వాదం కలుగుదు గానీ, కరుణించు దేవుని వలననే ఏ హెచ్చింపు అయినా, ఏ అభివృద్ధి అయినా, ఏ ఆశీర్వాదమైనా కలుగుతుంది గనక, వారు ఇంతవరకు హెచ్చించబడ్డారు అంటే, ఆకాశ మహాకాశముల పట్టు ఆ దేవుని సర్వోన్నతమైనటువంటి సింహాసనం వరకు అమెరికా దేశం హెచ్చించబడింది అంటే, అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి పూర్వ రాజులు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వారుగా, సత్య సువార్తను దేశమంతటా ప్రకటించేవారుగా, తమ పిల్లలకు స్కూల్‌లో బైబిల్‌ని బోధించేవారుగా ఉండుటను బట్టి అమెరికా దేశం వర్ధిల్లింది. ఇప్పుడైతే ఎక్కడ బైబిల్ గ్రంథమే లేదు. దేవునికి విరోధమైనటువంటి వాతావరణం, దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేనటువంటి డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. తర్వాత ఇంక చెప్పుకుంటూ పోతే ఎన్నో. అమెరికా దేశం కూలిపోయే పరిస్థితిలో ఉంది. అందుకని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని కొడదామా, వీళ్ళని కొడదామా, ఇరాన్‌ని కొడదామా, ఇరాక్‌ని కొడదామా, ఇరాక్‌ని దోచుకుందామా, ఇరాక్ ఆయిల్ దోచుకుందామా, భారతదేశాన్ని దోచుకుందామా, ఇవన్నీ మానివేసి అమెరికా దేశం ఏం చేయాలి? గోనె పట్ట కట్టుకొని నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడి ఆకలి దప్పులతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభా మేము నీ దృష్టికి ఘోరమైనటువంటి పాపం చేసి ఉన్నాము. నీవు మమ్మల్ని విడనాడిన యెడల ఈ అమెరికన్ ఈగిల్ పడిపోతుంది, పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. ఎన్నడూ కూడా ఇంక స్మరణ లేకుండా అయిపోతుంది. ఒక పెద్ద తిరగట్రాయి కట్టబడినటువంటి మనుష్యుడు సముద్రంలోనికి దిగిపోవునట్లు ఈ అమెరికా దేశము పడిపోవుటకు, సముద్రంలోనికి దిగిపోవుటకు సిద్ధముగా ఉన్నది గనక, అమెరికా దేశం నినివే పట్టణం యొక్క మాదిరి కలిగి ఏం జేయాలి? ఏం జేయాలి? దోచుకొనుట మానివేసి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఎక్కడున్నాం మనం? స్నేహితుడు. ట్రూ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించినప్పుడు దేవుడు చూసినట్లయితే స్నేహం ఎప్పుడు కూడా ఈక్వల్స్ మధ్య ఉంటది. ఇక్కడ మనం కృష్ణుడు, కుచేలుడు చూస్తే ఎక్కడ ఈక్వల్స్ ఇవి రేర్ అనమాట. ఎక్సెప్షనల్. అట్లనే సర్వోన్నతుడైనటువంటి భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవునికి, మానవులకి ఉన్నటువంటి ఆ స్నేహమే అన్‌ఈక్వల్స్ అనమాట. దట్ ఈస్ ప్యూర్‌లీ బై గ్రేస్. మోషేను దేవుడు స్నేహితుడని పిలుస్తున్నాడు. సమస్త మానవులతో దేవుడు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు, ఐ విల్ నో లాంగర్ కాల్ యూ సర్వెంట్స్. ఇకను నేను మిమ్మల్ని పరిచారకులు, పనివారు అని పిలవను గాని నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే పరిచారకునికి, దాసునికి యజమానుని యొక్క హృదయమో తెలియదు. యజమానుని యొక్క తలంపులు తెలియవు. యజమానుని యొక్క ఉద్దేశాలు తెలియవు. అయితే స్నేహితునికైతే తెలుస్తాయి. స్నేహితునితో మనం అన్ని విషయాలు కూడా పంచుకుంటాం. మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పంచుకుంటాం. అయితే పనివారితో పంచుకుంటామా? లేదు గదా! అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, యూ ఆర్ నో లాంగర్ సర్వెంట్స్, యూ ఆర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జత పనివారమై ఉన్నాం. ఆయనకి స్నేహితులుగా ఉన్నాం గనుక మనం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే,
చేయవలసినటువంటి పనేంటంటే, దేవుని మనస్సు ఎరిగి ఉండుటను బట్టి, యేసుక్రీస్తు ప్రభు మనస్సును బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి జీవించి, మన చుట్టూ కష్టంలో ఉన్నటువంటి వారికి, ఆకలిలో ఉన్నటువంటి వారికి, వస్త్రహీనతలో ఉన్నటువంటి వారికి, వ్యాధిలో ఉన్నటువంటి వారికి, కన్నీటిలో ఉన్నటువంటి వారికి, అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి, కనీస అవసరతలు తీరనటువంటి వారికి, తండ్రి లేనటువంటి వారికి, విధవరాండ్రకు, అభాగ్యులకి, వీరందరికీ కూడా మనం యేసుక్రీస్తును పోలి మన స్నేహాన్ని, మన ప్రేమను అందించవలసినటువంటి వారముగా ఉన్నాయి. మీలో ఎవరికైనా 2 వస్త్రాలుంటే ఆ ఒక్క వస్త్రం కూడా లేనటువంటి వానికి ఇవ్వండి. నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వండి. ఆకలి గొనుచున్నటువంటి వారికి ఆహారం పెట్టండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, పేషెంట్స్‌ని దర్శించండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఇట్లా చేసినట్లయితే మన నీతి అంతకంతకు, మన వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. స్నేహితుడు స్నేహం గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలున్నాయి. కాబట్టి సారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని స్నేహితునిగా కలిగినటువంటి వారు ధన్యులు. మోషే దేవుని యొక్క స్నేహితునిగా ఉన్నాడు. అంటే అప్పుడేం జరిగింది? మోషే మనలాగా కళా దర్శనంలో దేవుడిని చూడడం గానీ, అట్లా దూరం నుంచి చూడడం గానీ, వాక్యంలో చూడడం గానీ కాదు. నేరుగా దేవుడిని చూసేవాడు. దేవుని పాదముల చెంత 40 రాత్రులు, 40 పగళ్ళు కూర్చొని చక్కగా స్టోన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా! స్టోన్ టాబ్లెట్ మీద దేవుని వాక్యము, దేవుని స్వహస్తం రాసినటువంటి ఆ స్టోన్ టాబ్లెట్స్‌ను చక్కగా పర్వతం మీద నుంచి కిందకి తీసుకొని వచ్చి ఇజ్రాయేలీయులకు చూపించాడు. దేవునితో చేయబడినటువంటి నిబంధనను గురించి ఇజ్రాయేలీయులందరికీ చెప్పాడు. ఇజ్రాయేలీయులందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించేవారుగా ఉండుటను బట్టి వర్ధిల్లారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు అనేక సంవత్సరాలు ఇంకనూ కాపురం ఉంటున్నారంటే దేవుని వాక్యం. ప్రపంచంలో ఏ దేశమైనా సబ్బాతుని ఫాలో అవుతుందంటే అది కేవలం ఇజ్రాయెల్ దేశమే. ఓ ఇజ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. క్రిస్టియన్, తర్వాత హోప్‌ఫుల్, తర్వాత ఫెయిత్‌ఫుల్ ఎక్కడికి వెళ్తున్నారు? సెలెస్టియల్ సిటీకి వెళ్తున్నారు. ఏ మార్గం గుండా వెళ్తున్నారు? కింగ్స్ హైవే గుండా వెళ్తున్నారు. కింగ్స్ హైవేలో సేఫ్టీ ఎందుకు లేదు? కింగ్స్ హైవే గదా! సేఫ్టీ ఉంటుంది కదా! సెక్యూరిటీ ఉంటుంది. ఐఐటీలో సెక్యూరిటీ ఉండకుండా ఉంటుందా? చక్కని సెక్యూరిటీ ఉండుటను బట్టి ఐఐటీలో మనం ఏ వస్తువు కూడా కోల్పోం. అయితే ఐఐటీ క్యాంపస్ దాటి వెళ్ళిన తర్వాత చూడాలి నిజమైనటువంటి రంగు. ప్రతి చోట దుర్వాసన, ప్రతి చోట వేస్ట్, మిస్‌మేనేజ్‌మెంట్, ప్రతి చోట పేదరికము, ప్రతి చోట దారిద్ర్యం, ప్రతి చోట పొల్యూషను. చూసారా? ఐఐటీలో ఇక్కడ కూర్చొని వాక్యం ప్రకటించడం సులువా? లేకపోతే ఐఐటీకి వెలుపల ప్రకటించడం సులువా చెప్పండి? ఎంతమంది బిడ్డలు క్యాన్సర్ హాస్పిటల్‌లో బాధపడుతున్నారు. అక్కడికెళ్ళి వాక్యం ప్రకటించడం, దేవుని ప్రేమను ప్రకటించడం ఎంత కష్టం. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు మార్గం తెరిచిన కొలది ఆ ప్రాంతంలో కూడా క్యాన్సర్ హాస్పిటల్‌లో కూడా దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం ప్రభువు నాకిచ్చారు. వెళ్ళి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎంతోమంది బిడ్డలు దేవుని నామందు విశ్వాసం ఉంచి ఆయన స్నేహితునిగా తీసుకొనుటను బట్టి వారికి ఒంటరితనంలో ఎంతో గొప్ప ఓదార్పు కలిగింది. ఒకానొక సహోదరుడు క్యాన్సర్ వ్యాధిచేత బాధపడుతున్నాడు. అతని పేరు నాగేశ్వరరావు. ఆ సహోదరుని దగ్గరికి ప్రతిరోజు నేను వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేవాడిననమాట. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి యొక్క బాధ, భారం మీరు మర్చిపోతారు. ప్రభువు మీకు కృపనిస్తారు, ఆదరిస్తారు, ఓదారుస్తారు. ఈ లోకంలో మీరు శరీరధారిగా ఉండినప్పుడే, ఇంకనూ శరీరంలో ఉండినప్పుడే, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినప్పుడు మీ ఆత్మ శరీరమును విడిచిపోయిన తర్వాత పరలోకం మీ ఆత్మ చేరుతుంది. ఎందుకంటే ఆయన శరీరం అనే తెర ద్వారా పరలోక ప్రవేశం ఉందన్న సత్య సువార్త ప్రకటించినప్పుడు చక్కగా నమ్మి, అయ్యో మేము హిందువులమే, మా మతం ఏమైపోతుంది, మా విశ్వాసం ఏమైపోతుంది, మా కులం ఏమైపోతుంది అని ఎంత మాత్రము అభ్యంతరాలు చెప్పకుండా, కులమో స్థలమనొచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరా రండి, ఇది ఏ సమయంబో రండి, రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. కులమో స్థలమనొచో మీరు హేళన చేయకనో, తరుణముండగానే మీరు తయారవ్వండి. కింగ్స్ హైవే మీద వెళుతుండగా ఇటాలియన్ మర్కంటైజ్ ఉన్నది. ఇటాలియన్ మర్కంటైజ్ దే విల్ సెల్ ఫ్లెష్.
They will sell slaves. They will sell everything. Italian merchandise is a popular merchandise, very oldest merchandise of all, mother of all abomination. This Italian merchandise is open all through the year. Of course, the British merchandise is as famous as the this Italian merchandise. These merchandises are not allowing the pilgrims to go through the King's Highway. What will you buy? Then this poor pilgrim said, "We will buy truth." మేము సత్యమును కొనిదము. Oh, what is truth? We do not know anything like this. We have never heard of that. We don't have. We don't sell that, by the way. The Italian merchandise do not have the truth. The British merchandise do not have the truth. The American merchandise do not have the truth. Hagiga Nigrimet. Hagiga Nigmaret. Over. Celebration is over. One after other, one after other, one after other. These pillars are falling. The pillars supporting these merchandises are falling. The eagle is quickly falling. What can we do? What is truth? We do not know. We have never heard anything like truth. These merchandises do not have truth, do not know the Jesus. Then these three pilgrims were put into prison. These three pilgrims did not buy anything. They were asking for something which these Italian merchandise and the American merchandise, British merchandise do not sell. And these merchandises have imprisoned these poor pilgrims, and they were brought to the jury, and they have given death penalty. The faithful is burned to ashes, yet by the grace of the sovereign Lord, the Christian and faithful were somehow delivered from the hands of the Italian merchandise and the people of the Vanity Fair. So tariffs will come. Fear not. Fear not. Be strong in the Lord. The Lord can deliver you. If God is for us, who can be against us? We need to just depend on God and seek the grace of God in this tough situation. World is going through tribulation. The situation in Israel is not safe, so world is not safe. We need to watch. We need to pray and receive the grace of God, because we are living in turbulent times. May the Lord grant grace to all those that seek the truth and deliver them from the American merchandise, British merchandise, and Italian merchandise, and the Vanity Fair. Amen.